అయ్యా అందరికీ నమస్కారం. అయ్యా నమస్కారం. ట్రిపుల్ ఏసీ చాలా రోజులైంది కాబట్టి మనం వెళ్తున్నాం తిరుపతి, దాని తర్వాత అరుణాచలం. చెప్పండి. మనమే లేట్ అనుకుంటే బస్సు నా కొడుకు ఇంకా లేటు. అందుకే ఈ పక్కన దోశ బండి కనిపిస్తే దోశ తిన్నాము. టేస్ట్ ఎట్లుందో మాత్రం అడగద్దు ప్లీజ్ నన్ను వదిలేసి. మా ఫ్రెండ్స్ అయితే నా ముడ్డి చిన్నగా సరిపోవడానికి ఒక బెడ్ అయితే బుక్ చేసిరు. అందులో కూర్చొని నేనైతే ఐస్ క్రీమ్ తింటున్నా. మొత్తానికి అయితే ఇంట్లో ఇరికినాం. ఇంట్లో అయితే పండుకోవడానికి మనకు వచ్చి చెద్దరిస్తాడు మన బ్యాగ్. అది ఈ కటన్ పక్కన చూస్తే అందరు అమ్మాయిలు అబ్బాయిలు లవర్స్. ఏం చేస్తాం, మనకైతే లేరు కదా. మాకంటే గుడ్ న్యూస్ ఏంటంటే బస్సు ఎయిర్ బ్రేకులు మింగినాయంట. కాబట్టి బస్సు ఒక గంట సేపు ఆపిన, అందుకే ఛాయ్ తాగుతున్నా. ఇక పొద్దున అయితే అయింది. మొత్తం కొండలు చూసుకుంటా ఆల్రెడీ మనం దగ్గరకు వచ్చేసినాం. నైట్ అంతా ఏమైందో చెప్పే అంత ఓపిక లేదు. ఏం చేస్తారు, నైట్ పనుకుంటారు కదా ఎవరైనా. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. మొత్తానికి మనం అయితే తిరుపతికి ఎంటర్ అయిపోయాము. రేపే పులివెందుల్లో పులి దిగుతాంది. జీప్ బుక్ చేసుకున్నాం. జీప్ డ్రైవర్ అయితే పుష్ప ఫ్యాన్ అనుకుంటా. వెనకాల ముల్లెట్ కటింగ్ మంచిగా పెట్టి ఒకటే తిప్పుడు తిప్పినరా నాయన. ఏం తిప్పుడు ఇది. మ్యాక్సిమం అయితే మొత్తం కొండపైకి వచ్చేసినాం. ఈ కొండలను పైనుంచి చూస్తుంటే మాత్రం నిజంగా ఇంకా లోపలికైతే దర్శనానికి పోయినాక మన ఫోన్ అయితే ఎలాగలేదు కాబట్టి డైరెక్ట్ అన్నదానంకి అయితే వచ్చేసినాం. అందుకే ఈ వీడియో తీసిన. ఈసారి అన్నదానంలో కొంచెం ఎక్కువ ఐటమ్స్ పెట్టిరని బయట టాక్ వచ్చింది. కాబట్టి మీరు కూడా వెళ్ళినప్పుడు చూడండి ఒకసారి. ఇంకా మనం టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ అరుణాచలం బస్సు అయితే ఎక్కినాం. దాని పేరు తిరువనాలం అన్నారు, గుర్తు నాకు పేరు తిరుగుతలేదు. కాబట్టి మేము డైరెక్ట్ అరుణాచలం బస్సు ఎక్కినాం. 2 hours జర్నీ. మనం ఇంట్లో ఏం మాట్లాడుకున్నా తెలుగులో వీళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వీళ్ళకి తెలుగు అర్థమవుతుంది కానీ వాళ్ళు మాట్లాడారు కావాలని. వాళ్ళైతే మామూలుగా సోది పెడతలే. ఒకటే ముసలోళ్ళు కీ అని ఒకటే అరుస్తా ఉన్నారు బస్సులో. ఒక్కనికి తెలుగు రాదిడా. మనం రెడ్ లైట్ అంటాం కదా, ఇట్లా బ్లూ లైట్ పెట్టిండు అన్నగారు. ఏదో పాటలు పెట్టుకుంటా. అవి కూడా తెలుగు పాటలు అయితే అసలు కాదు, మొత్తం తమిళ పాటలే. కావాలంటే మీరు కూడా వినండి. మొత్తానికి అయితే అరుణాచలంకి వచ్చేసినాం. మనం ఒకసారి చూడండి, మేము వచ్చే వరకు అయితే 4 అయింది. కాబట్టి ఇక్కడ చూడండి పైన మూను ఇదంతా సీన్లు. కాకపోతే మాకు రూమ్ దొరకట్లేదు. ఈ టైంకి ఎవరు లేస్తాడో అర్థమవుతలే. రూమ్ ఎత్తుకాలి ఇప్పుడు. ఫస్ట్ రూమ్ తీసుకొని ఇంకా పొద్దున్న లేచి అయితే మేము నడుచుకుంటూ వస్తున్నాం టిఫిన్ తినడానికి. అప్పుడు ఇది చూసినాం పైన మొత్తం మంచా ఇది ఏమంటారో నాకు తెలియదు. మన హైదరాబాద్లో అయితే టిఫిన్ షాప్లు 4 గంటలకే మొత్తం స్టార్ట్ అయిపోతాయి. ఇళ్ళదైతే 7 అంట మొత్తం. ఇక లేక ఒక హోటల్లో అయితే కూర్చున్నాం. ఇడ్లీ పెట్టి గిత్త చట్నీ ఇస్తే మనకి ఏడ సరిపోతాం. మనం తినేదే మొత్తం చట్నీ. వానికి అడిగితేమో అర్థం కావట్లేదు తెలుగులో. మొత్తం ఏరా చట్నీ అంటే ఏమేసిండో చూస్తారా. సరే ఒప్పుకుంటా, సాంబార్ ఫేమస్ అని ఈడ. కానీ అయినా కానీ ఇట్లా పోస్తే ఎవరు తింటారు రా భయ్. నేను అస్సలు తినను. కాకపోతే చూడు ఒకసారి తిందామన్నా పిచ్చిలేస్తుంది. ఈడ ఇంకో మెయిన్ హైలైట్ ఏంటంటే మసాలా దోశ చెప్తే వాడు చూడు ఏం దోశ వేసిండు. ఇట్లా అసలు మసాలా ఏడు ఉంది అడిగితే మీరు ముందు వేను ఏదో తమిళ్ అంటుండవాడు. మనం ముందే చెప్తాం మసాలా దోశ అంటే రప్పునేయాలి. చూడు ఒకసారి ఓపెన్ చేసినాక. ఇక టిఫిన్ చేసి అయితే వచ్చేటప్పటికి తెల్లారింది. అప్పటికే అందరు ఫుల్ పబ్లిక్ అయితే రెడీగా ఉన్నారు దర్శనం. ఈ జనాలను చూస్తేనే అర్థమైంది మినిమం 2-3 గంటలు అయితే దర్శనం పడుతుందని. మళ్ళీ నేను వీడియో అయితే అస్సలు తీయలేను, ఎందుకంటే వీళ్ళు ఫోన్ అయితే లో చేయరు ఇంట్లో కూడా. మా దర్శనం అయితే సూపర్ అయింది. మీరు కూడా ఇప్పటివరకు అరుణాచలం వెళ్ళకపోతే పక్కా వెళ్ళండి, ఎందుకంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది గుడి. కాబట్టి ఇంకా నేను మొత్తానికి అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే లైక్, సబ్స్క్రైబ్ ఇంకా ఏమైనా చేసుకోండి. పెద్ద వీడియోలు పెట్టు నాకు అస్సలు ఇష్టం లేదు, ఎందుకంటే ఎక్కువ సోది మనం మాట్లాడడం అంతే. గుడ్ బాయ్. బాయ్ ఫ్రెండ్స్.